గౌరవించి మీరందరూ మన బింగి సీను వెంకటేశ్వర్లు ఆయన పేరు, అసలు పేరు సీను అంటారు అందరూ. ఆయన సేను చూడటానికి వచ్చిన మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అలాగే మనం సెలెక్టెడ్ ఫార్మర్స్, మన సీనుకు తెలిసిన వాళ్ళు కావచ్చు, మన మండలింగయ్య గారి వాళ్ళు, వాళ్ళందరికీ తెలిసిన వాళ్ళు కావచ్చు, కానీ తెలిసిన రైతుల్ని ఐడెంటిఫికేషన్ చేసి మీ అందరినీ ముఖ్య రైతుల్ని పిలవటం జరిగింది. ఎందుకంటే జనరల్ గా ప్రతి ఏటా ఆటోలు పెట్టి మనం అందరినీ జనాన్ని పోగు చేస్తుంటే అందులో ఒరిజినల్ రైతులు కొంతమంది ఉంటున్నారు, కొంతమంది మిస్యూజ్ అవుతున్నారు. కాబట్టి ఈసారి చాలా 3 రోజులు అడ్వాన్స్ ముందుగానే మీ అందరికీ తెలియపరిచి తీసుకురావడం జరిగింది ఇక్కడికి. ఈ సంవత్సరం సంధ్యా గోల్డ్ అని పోయిన సంవత్సరం నుంచి మనం సప్లై చేయడం జరుగుతుంది. ఈ సంధ్యా గోల్డ్ ఏంటంటే మీరు గతంలో వేసిన గోల్డ్ కార్డ్ సైజు రాదు, కాయ మీడియం బోల్ ఇది. ఈ సంధ్యా గోల్డ్ గురించి ముందు ఇంకా వేరే వాటి కాడ మాట్లాడుకుందాం. ఇది పంటకాలం తక్కువ, ఇది మిగతా రకాల కంటే కూడా ఇది చాలా పంటకాలం తక్కువ. మిగతాయి 150 నుంచి 160 రోజులు ఉంటాయి, కానీ ఇది కేవలం 135 రోజులకి ఇది పంట అయిపోతుంది. 135, 140 ఉంచుకుంటే మళ్ళీ కాస్తుంది. మళ్ళీ 150 రోజులు 160 రోజులు ఉంటుంది. నీళ్ళు కట్టుకోవాలా, మందు కొట్టుకోవాలా, పొతం చేసుకుంటే ఉంటుంది. కానీ మొక్కజొన్న వేసుకుంటారు కాబట్టి ఎక్కువ రబీ పంటలు పెరుగుతున్నాయి. ఇన్నాటాలకు లేదు, రబీ ఇప్పుడు యాసంగి వేసుకుంటారు కొంతమంది, నీళ్ళ అవకాశం బోర్లు ఉన్నోళ్ళు, వాళ్ళకి చాలా అనువైన రకం ఇది. 135 రోజులకి అయిపోతుందంటే పుచ్చునికి స్కిప్ కొడుతుంది. రెండో పంట వేసుకోవడానికి అవకాశం నవంబర్ నెల, డిసెంబర్ నెల కల్లా క్లోజ్ అయింది. కాబట్టి మళ్ళీ దున్ని మొక్కజొన్న, మినుములో, కందులో, పెసలో ఏదైతే యాసంగి పంట వేసుకునేవాళ్ళు ఆ పంట వేసుకోవడానికి ఇది అనుకూలమైన రకం. పంటకాలం తక్కువ అని చెప్పి దిగుబడి ఏం తగ్గదు, దిగుబడి కూడా బరాబర్ వస్తుంది. అలాగే ఇక ఇట్లాంటివి ముందు ఉన్నాయి, మనం ముందుకు వెళ్దాం. కొంచెం ఒక్క 4 అడుగులు ఏంటి ఇది మనం అన్నట్టు ముందుగా కాపుకి వస్తుంది. తక్కువ రోజులు కాబట్టి కాపు ముందు పడుతుంది. కాపు ముందు పడటం వల్ల ఏమైంది, రెండో పంటకు అనుకూలం. ఇప్పుడు చెప్పింది అదే మీకు. రెండో పంటకు అనుకూలం అయినప్పుడు మనం ఏదైనా వేసుకోవచ్చు, నాకు చెప్పినట్టు. అట్లాగే కొంచెం దగ్గర ఇది మిగతా రకాలతో పోల్చుకుంటే ఇప్పుడు మనం రసం పీల్చే పురుగు ఉంటుంది కదా, వెనక ఆకులు వెనక ఉంటుంది, మీరు గమనిస్తూనే ఉన్నారు. గుడ్లు పెట్టి చిన్న గుడ్లు పెట్టి, అట్లాంటి గుడ్డు పెట్టి రసం పీల్చే పురుగుని సమర్థవంతంగా తట్టుకుంటుంది. ఇది మీరు ఒక రోజు అబ్జర్వ్ చేసి చాలల్లో పోయి మీరు చూసి గుడ్డు పెట్టిందా లేదా అని అంత విమర్శగా అందరు రైతులు చూడరు కదా. ఆ రసం పీల్చే పురుగు ఎప్పుడే మనకి పీల్చిందని ఏర్పడిద్ది అంటే ఆకు మొత్తం రాగేరిపి వచ్చేసి వస్తుంది, ముడత, పేను బంక అట్లాంటి ఎదురైంది. అవన్నీ వచ్చినప్పుడు మనకి ఐడియా వస్తుంది, అప్పుడు పోయి మందు తెచ్చి కొట్టాలనిపిస్తుంది. అట్లాంటి రోగాన్ని కూడా రసం పీల్చే పురుగును కూడా సమర్థవంతంగా తట్టుకుంటది. ఎందుకు తట్టుకుంటది, ఇది ఆకు బాగా నూగుంటది, పైన దళసరిగా ఉంటది కాబట్టి పురుగుని దాన్ని తాకిని తట్టుకుంటది. ఆ గుడ్డు పెట్టని ఎక్కువ శాతం ఆకు మీద. ఇంకొకటి అందరు ఇట్లాండి మొన్న అన్నిటికంటే విశిష్టమైన లక్షణం ఏంటంటే దగ్గర నాటుకోవడానికి అనుకూలమైన పత్తి రకం సంధ్యా గోల్డ్. దగ్గర వేసుకోవచ్చు. ఇది దగ్గర వేసుకోవడానికి బాగుంటది. దగ్గర అంటే ఇప్పుడు జనరల్ గా మనం అత్యంత పెడుతున్నాం డబ్బా పత్తి 40 లేదా 30-40 నడుస్తుంది కదా. ఇది అట్లా కాకుండా దగ్గర వేసుకోవడానికి పనికొస్తుంది. సాల్ పత్తి ఇది కుదురుపత్తి పెట్టాడు అంతే కదా, కుదురుపత్తి పెట్టాడు. కానీ ఇది సాల్ దగ్గర వేసుకుంటే కూడా మనకి లాభం ఏంటంటే మొక్కల శాతం పెరుగుతుంది. 3x1 వేసుకోవచ్చు. అది ముందు అధిక సాంద్రత పద్ధతిలో సాగు చేసుకోవడానికి అనుకూలమైన రకం ఇది. అధిక సాంద్రత పద్ధతి అంటే నేను చెప్పింది ఇప్పుడు 3x1, సాలుకు మధ్యలో 3 అడుగులు, మొక్కకు మధ్యలో 1 అడుగు. ఆ పద్ధతిలో సాగు చేసుకోవడానికి చాలా అనుకూలమైన రకం. మిగతా రకాలు ఏంటంటే కింద కాయలు కులిపోతాయి, రొట్ట పెరిగి దగ్గర చేసుకోవడానికి పనికిరాదు మిగతాయి. కానీ మన సంధ్యా గోల్డ్ అనేది దగ్గర వేసుకోవడానికి అనుకూలమైన రకం. ఇది 3x1 నేను చెప్పిన పద్ధతిలో 14,520 మొక్కలు వస్తాయి ఎకరానికి. ఒక ఎకరానికి 14,520 మొక్కలు వస్తాయి. మీరు అనుకోవచ్చు ఒకవేళ 3x1 పెడితే ఇట్లాంటి వర్షాలు ఆగాలపోన్లు వచ్చినప్పుడు కింద రొట్ట గుల్లిపోద్దేమో అనే భయం అక్కర్లేదు. దానికి ఏంటంటే అది నిలువు పెరిగే మొక్క లక్షణం ఇది. చూడండి మీరు అక్కడక్కడ గమనించండి, తలలు కొట్టకుండా వెళ్ళిపోతున్నాయి, పైకి వెళ్ళిపోతున్నాయి చెట్లు. దీని యొక్క మొక్క లక్షణం ఏంటంటే అడ్డం పెరగదు, రొట్ట పెరగదు, నిలువు పోతుంది. నిలువు పోవటం వల్ల ఏమైందంటే కాయలు కొల్లిపోవటం అనేది కింద రొట్ట బలిచి దిగుబడి బరాబర్ వస్తుంది. 14,520 మొక్కలు వచ్చినప్పుడు 22 క్వింటాల పైకి వస్తుంది.
చెట్టుకప్పుడు 20-30 కాయలు పడతాయి. ఎట్లా ఇప్పుడు ఈడ కుదురు పత్తి పెట్టినప్పుడు ఎక్కువ కాయలు కనపడవచ్చు మనకి, ఎందుకంటే చెట్టు అడల్పు కనపడుతుంది, ఎక్కువ కాయలు కనపడతాయి. కానీ నీకు పత్తి నిలువుగా పోతుంది కాబట్టి మొక్క నీకు చెట్టు మీద 20-30 కాయలున్నా 20 క్వింటాలు తగ్గదు పత్తి. అప్పుడు 14,520 మొక్కలు వస్తున్నాయి. దీంట్లో ఇప్పుడు పెద్ద అచ్చు పెట్టాడు కాబట్టి దీంట్లో 4,500 మొక్కల కంటే ఎక్కువ ఉండవు. ఇప్పుడు ఈ చేను మొత్తం కలిపిన మనం ఎకరం కొలిసినా కానీ 3 వంతులు ఎక్కువ. అది ఒక ఎకరంలో ఇప్పుడు 4,500 మొక్కల కంటే ఎక్కువ పట్టవు ఇట్లయితే కుదురు పత్తి పెడితే. కానీ 14,520 మొక్కలు 3x1 పద్ధతిలో వేసుకుంటే ఈ విత్తనం సెట్ అయితే ఏ భూమికైనా. ఇది అడ్డం పెరిగి కొమ్మలు ఇరిగిపోవటం, పాటు చేసేటప్పుడు ఇబ్బంది కలగటం అవన్నీ ఉండవు. పైకి పోద్ది. బుష్ టైప్ అంటారు కదా, అట్లా వచ్చేది కాదు. ఇది టాల్ టైప్ అన్నమాట, పైకి ఎదుగుతూ ఉంటుంది. కాబట్టి మనం ఎత్తు రాగానే ఇగో ఇట్లా హెడ్ ట్యాపింగ్ చేసుకోవాలి. నేను రేపు ఒక 2 మనుషులు పెట్టుకునే చేసుకో. ఇది చేసుకుంటే ఇది 3x పద్ధతిలో కూడా సాగు చేసుకోవడానికి అనుకూలమైన రకం. అట్లాగే ముందుకెళ్ళండి అన్న, ముందుకెళ్ళండి. 5 నిమిషాలు.